హాయ్ అండి. ఈరోజు ఓట్స్ ఎలా తయారు చేయాలో చెప్తాను. మొన్న పౌడర్ చేసి చూపించాను కదా, పౌడర్ ఇలా తయారు చేసుకున్నానని చెప్పాను కదా, ఇలా తయారు చేసుకుని బాక్స్లో పెట్టుకోవాలి. ఇది ఇలా బాక్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, పాడవదు, తడి అవ్వకుండా చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే ఇలాగా దలసరగా ఉన్న గిన్నె పెట్టుకోండి పొయ్యి మీద. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకొని, అది పాప ఎంత తింటే అంత తయారు చేసుకోవచ్చు. కొన్ని నీళ్ళు పోసుకున్న తర్వాత నీళ్ళు వేడెక్కి బాగా వేడెక్కాలి. అదే కొన్ని ఏమో గిన్నెలో నీళ్ళు ఉండించుకొని, నీళ్ళు ఉంటే ఆ నీళ్ళలో కొంచెం పౌడర్ వేసుకుందాం. పాప ఎంత తింటుందంటే అంతవరకు మనం పెట్టుకోవచ్చు. నేనైతే 2 గంటలు వేస్తాను. 2 గంటలు వేస్తే సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి ఉండలు కట్టకుండాను. ఇలా ఉండలు కట్టుకుంటే కలుపుకుంటే బాగుంటుంది, మనకి ఈజీగా అవుతుంది అన్నమాట కలుపుకోవటానికి. ఇలా కలపాలి. కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది చూడండి, ఇలాగా ఉండవకుండాను అలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేడెక్కినాయి చూసుకుందాం. అరటిపండు ఒకటి తీసుకుందాం. అరటిపండు అయినా వేసుకోవచ్చు, లేదా ఖర్జూరం అయినా వేసుకోవచ్చు. ఖర్జూరం అయితే 2 ఖర్జూరాలు తీసుకుని కొంచెం నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి వేరేగాను. అవి మెత్తగా ఉడికిపోతాయి కదా, అప్పుడు అది తీసుకుని అందులో వేసుకోవచ్చు పౌడర్లోను. అరటిపండు అయితే పెద్ద పిల్లలకైతే అరటిపండు అంతా వేసుకోవచ్చు, అదే చిన్నపిల్లలు అయితే సగం వేసుకోవాలి. పౌడర్ డబ్బా అయితే చాలా బాగా పెట్టుకోవాలి. తడి తాగకుండా గాలిలో పెట్టుకోకుండా పెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది. మనం బయటికి వెళ్ళినా చాలా ఉపయోగపడుతుంది. కూడబెట్టుకెళ్ళిపోవచ్చు. పిల్లల భోజనం బాగుంటుందండి, చాలా బలం. నేను అలాగే తయారు చేసి పెడతాను. సో నీళ్ళు వేడెక్కుతున్నాయి. నీళ్ళు మరిగిన తర్వాత ఈ ఓట్స్ కలిపాం కదా, ఈ పేస్టు నీళ్ళు వేసేద్దాం. అలా నీళ్ళు వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ ఉండలు కట్టేద్ది. మనం ఆల్రెడీ అన్నీ వేపుకుని శుభ్రంగా పెట్టుకున్నాయి కదండి, చాలా బాగా వేపాం కదా, అందువల్ల పిల్లలకి ఏ ఇబ్బంది ఉండదు. అన్నీ వేపేసుకున్న గురించి వాళ్ళకి చాలా బాగుంటుంది, బయగా అరిగిపోద్ది అనమాట. ఇలా తిప్పుతూ ఉండాలండి, దగ్గర పడే వరకును. చుడికితే బాగాను దగ్గర పడిపోతుంది, గట్టిగా అయిపోద్ది అనమాట. మన పిల్లలు ఎంత అయితే తింటారో అంత చూసి 2 గంటలు వేసుకుంటే, లేదా 3 గంటలు వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ తిన్నారనుకోండి 4 గంటలు వేసుకోవచ్చు. దాన్ని బట్టి నీరు వేసుకుంటే సరిపోద్ది. కొంచెం 2 సంవత్సరాల పిల్లలు అయితే మామూలుగా తినేస్తారు కదా, వాళ్ళకి ఈజీగా అయిపోద్ది. వాళ్ళకి గట్టిచ్చేస్తే వాళ్ళు తీసుకునేస్తారు. చిన్నపిల్లలు అయితే మనం తినిపించాలి. చల్లారిన తర్వాత వేసుకోవాలండి. అరటిపండు అయినా ఖర్జూరం అయినా వేసుకుని కలిపేసుకొని ఉడికిపోయింది చూడ, పక్కన పెట్టేస్తున్నాను. ఇలా తిప్పుకుంటే చల్లారిపోయింది కదా, అలా చల్లారనివ్వండి. మనకి ఇంకా అర్జెంట్ అనుకుంటే ఫ్యాన్ దగ్గర పెడితే చల్లారిపోద్ది. కొంచెం దలసరంటి గిన్నెలో అయితే అడుగు పట్టకుండా ఉంటుందండి. దలసరగా ఉన్న గిన్నె అయితే బాగా ఉడుకుతుంది, బాగా వస్తుంది అనమాట. చూడండి, ఇది చిక్కబడిపోయింది. దింపేసాను పక్కకే. పట్టుకుండా అయితే నేను సగం వేస్తాను. అవి వేసి ముక్కలు కోసుకుని వేసి ఇలా కొంచెం మెత్తగా చేసుకుంటే బాగుంటుంది. పిల్లలకు చాలా మంచిది ఓట్స్ పౌడరు. వేసినట్టుగా అన్నీ వేసి చేసుకోండి. చంటి పిల్లలకు చాలా బాగుంటాయి. 2 సంవత్సరాల పిల్లల వరకు పెట్టుకోవచ్చు. సెర్లక్లు అయ్యో వాడుతున్నారు కదా, అన్నీ వాడే అంత అవసరం ఉండదు. ఇది ఉంటే ఇలా తయారు చేసుకోవాలి పేస్ట్ లాగా.
నేనైతే సంవత్సరంన్నర పిల్లలకి అయితే తయారు చేస్తున్నాను. కొంచెం పెద్ద పిల్లలకైతే అంత మెత్తగా చేయని అవసరం లేదు. కొంచెం మౌనంగా చేసుకోవచ్చు. ఈ పేస్ట్ అందులో కలిపేసుకోవాలి. ఖర్జూరం అంతే అండి, కొంచెం ఉడికిచ్చేస్తే మెత్తగా అయిపోద్ది కదా, అది ఒక పేస్ట్లా కలిపేసి ఓట్స్లో వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తింటాకి ఈజీగా ఉంటుంది, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. మనం ఏది చేసినా వాళ్ళ బలం గురించి కదా పెడతాం. అందుకే కొంచెం బలమైన ఆహారం పెడితే వాళ్ళకి మంచిదే కదా. మీరు కూడా తయారు చేసి పెట్టండి, పిల్లలుంటే, చంటి పిల్లలుంటే. ఇలాగే తయారు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.